బేబీ బ్లాగ్స్. సో ఇక్కడ ఈవినింగ్, మార్నింగ్ పార్ట్ 1 చూశారు కదా, ఇప్పుడు ఈవినింగ్ పార్ట్ 2. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి క్యాంప్ ఫైర్కి వాటికి రెడీ చేసుకున్నాము ఆఫ్టర్నూనే. సో ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి అందరం ఇక్కడ మీట్ అయ్యామండి ఈవినింగ్. సో ఆల్ ఆర్ గుడ్, లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ మా ఫేసెస్తో ఉన్నారు అందరూ. సో ఇక్కడ శ్రవంతి టీచరు, నేను కొంచెం ఫస్ట్ కౌంటర్ వేసుకున్నాము. తర్వాత ఇక్కడ అర్చన టీచర్ అండ్ దెన్ సినీ టీచర్, కృష్ణవేణి టీచర్. సో శ్రవంతి నేను కొంచెం జోక్లు వేసుకొని కౌంటర్ వేసుకొని హాయ్ చెప్పవే అంత సీరియస్గా ఎందుకున్నావు అని అడిగితే అప్పుడు ఆమె హాయ్ చెప్పారు. సో ఆల్ ఆర్ వెరీ refreshing their faces and minds. So very anxiety for campfire program. సో అందరం టీచర్స్ అందరం ఎప్పుడు ఇంకా కలవంక అంటే ఎక్కువ అందరూ క్లోజ్గా ఉండరు, ఒకే చోట గ్యాదర్ అయి ఉండరు కాబట్టి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక 2-3 minutes మా స్టాఫ్ వరకే వీడియోని కొంచెం ఫోకస్ చేశాను. సో ఇక్కడ కల్పన టీచర్ అండ్ సివి లక్ష్మి టీచర్ వీళ్ళు కూడా కామ్గా ఉండేసరికి వాళ్ళని కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ చేద్దామని వాళ్ళు కూడా విష్ చేశానండి. సో వెల్కమ్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈవినింగ్ వచ్చేసి పేరెంట్స్కి గేమ్స్. సో ఆల్ ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ చదివే పిల్లల పేరెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, జెంట్స్ అండ్ లేడీస్. సో ఫస్ట్ ఇక్కడ మ్యూజికల్ బాల్ ఫర్ ఉమెన్ అన్నమాట, మదర్ పేరెంట్స్కి. సో ఇక్కడ ఏంటంటే ట్రైల్ ఇది ఫస్ట్. ఆల్ ఆర్ పాట వస్తూ ఉంటుంది, ఎవరి బాల్లో అయితే ఎవరి చేతుల్లో బాల్ ఉంటుందో వాళ్ళు కరెక్ట్గా పాట ఆగిపోయే టైంలో ఆ బాల్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అనమాట. సో ఈ గేమ్ అయితే కొంచెం జెనెటిక్గా నీట్గా క్లీన్గా ఆడేశారు. మాకు ఒక 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ గేమ్ ఉంది, అదైతే అసలు మనం చెప్పలేమండి. నాకైతే ఒక పక్క పెయిన్స్, లెగ్ పెయిన్స్, అంతసేపు ఆట ఇదైపోయింది. సో ఇక్కడ అవుట్ అయిన వాళ్ళని బయటికి పంపించేస్తూ ఇట్లా సర్కిల్లో పెడుతూ ఆడుతూ ఉన్నాము. సో ఫైనల్గా 4 members వచ్చారు. ఈ 4 membersలో ఎవరు వెళ్తే వాళ్ళు అనమాట. సో జస్ట్ వాచ్ ఇట్. సో అక్కడ ఒక ఆమె అవుట్ అయిపోయింది, ఇంకా 3 members. So she is Shabana. Already she is an old teacher and now she is a parent. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారండి. వీళ్ళు నాకు తెలిసి ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలే, పేరెంట్స్ అనుకుంటున్నాను. సో ఇక్కడ అమ్మాయి అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికే కొంచెం దూరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అది ఆడుతున్నారు. సో ఫైనల్గా విన్నర్ ఈజ్ షబానా. సో బాల్ ఆమె చేతిలో ఉన్నప్పుడు ఆగిపోయింది కాబట్టి సో 3 prizes, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనమాట. సో మా ఆరోగ్య సిస్టర్ గారు కూడా వెంటనే వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద స్పాట్ ఇచ్చేశారు. సో అదొక ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పేరెంట్స్. సో దట్ ఈస్ ప్రైజ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్, ద పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో వాళ్ళకి ఒక తమాషా అనమాట. దిస్ ఇస్ ఎ సింపుల్ గేమ్. అండ్ నెక్స్ట్ ఫర్ జెంట్స్ టగ్ ఆఫ్ వార్ పెట్టారు. సో ఇక్కడ 11 members, టీమ్ 1, టీమ్ 2. సో ఇది కూడా చాలా గట్టి పోటీ అనమాట. ఇక్కడ సురేష్ సార్ అయితే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి చాలా బాగా స్పోర్టివ్గా వాళ్ళకి యాంకరింగ్ అయితే చాలా బాగా చేశారు సురేష్ సారు. భలే పోటీ అనమాట, చాలా గట్టి పోటీ. సో అజిత్ సారు, సురేష్ సారు లాగేశారు అనమాట. సో టీమ్ ఏ అటువైపు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లేసెస్ మారుస్తారు, టీమ్ ఏ వాళ్ళు ఇటు, టీమ్ బి వాళ్ళు ఇటు. సో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎవరు విన్నర్ ఉంటారో గెస్ట్ చేసుకోండి ఒకసారి. చూడండి ఎంత ఇదిగా పోటీ ఇస్తున్నారు వాళ్ళు, గట్టి పోటీ ఇస్తున్నారు వాళ్ళకి. సో టీమ్ ఏ ఇస్ ద విన్నర్స్ అనమాట. సో స్పోర్టివ్గా తీసుకొని ఇక్కడ వీళ్ళందరూ తీసుకొని ఆడారండి. అండ్ దెన్ టేక్ ద ప్రైజెస్ ఫ్రమ్ ఆర్ హెచ్ఎం.
హెడ్మిస్సెస్ ఆర్య గారి చేత ప్రైజెస్ తీసుకున్నారు. గ్రూప్ ఫోటో కూడా అందరితో పాటు విన్నర్స్ అండ్ రన్నర్స్. సో వీళ్ళు వచ్చేసి రన్నర్స్ అండి. సో అక్కడ ప్రైజ్ అనేది కాదు మెయిన్, వాళ్ళకి ఏంటంటే కొంచెం పేరెంట్స్ అంతా మంచిగా ఫ్రెండ్లీగా అక్కడ ఒక గేమ్ లాగా ప్లే చేశారు కాబట్టి ఇట్ ఈస్ స్మాల్ ఫన్ అనమాట విత్ దర్ చిల్డ్రన్. వాళ్ళ చిల్డ్రన్ ఎప్పుడు చూడరు కదా పేరెంట్స్ గేమ్స్ ఆడేది. సో ఈసారి ఇక్కడ మా స్కూల్లో ఒక చిన్న అవకాశం ఏంటంటే ద పేరెంట్స్ విల్ ప్లే అలాంగ్ విత్ ద చిల్డ్రన్ విల్ అబ్జర్వ్ ఇట్ అనమాట. సో ఇక్కడ అసలైన గేమ్ అండి. సో మ్యూజిక్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ మ్యూజికల్ చైర్ గేమ్. సో చాలా చైర్స్ వేసాం, నియర్ బై 40 to 50 మెంబర్స్, నియర్ బై 30 అరౌండ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఈ గేమ్కి అయితే నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కాళ్ళు నొప్పుల తర్వాత ముందు జస్టిస్ చేయలేకపోయాం మేము చాలా వరకు. సో దగ్గరికి వచ్చి కూర్చోవద్దంటే దగ్గరికి వచ్చి కూర్చుంటారు, దూరంగా జరగండి అమ్మా, దూరంగా తిరగండి అమ్మా అంటే దూరంగా తిరగరు. సో చైర్స్ని ఆనించుకొని మరీ తిరుగుతున్నారు. మేము చాలాసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అయినా కూడా నో వన్ ఫాలోస్, ఎవరో ఒకరో ఇద్దరు ఫాలో అవుతూ ఉన్నారు. సో అప్పటికి ఫాతిమా టీచర్ చాలా కంట్రోల్ చేసి వాళ్ళని చాలా వరకు చైర్స్ని ఎంటీ చేపించింది. అరుస్తూనే ఉన్నాం అందరం, మూవ్ అవే ఫ్రమ్ ద చైర్, మూవ్ అవే ఫ్రమ్ ద చైర్, డోంట్ టచ్ ద చైర్స్ అని అలా చెప్తూనే ఉన్నాం. బట్ ఎవరు వెళ్ళలేదండి అసలు. సో విన్నవాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయిన వాళ్ళు ఫాలో అయ్యారు. సో చిన్నపిల్లల కంటే ఇక్కడ మరీ ఘోరంగా ఉందన్నమాట ఆటలు. చూడండి ఎంత నిదానంగా నడుస్తున్నారు. అది ఒక చైర్లో ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న కుర్చీల యుద్ధం అన్నమాట. సో మా సురేష్ సార్ ఏమో ఏంటండి మీరే అట్లా కొంచెం చెప్తున్నారు సారు. ఈ గేమ్లో చైర్స్ కూడా మాకు ఒక 3-4 చైర్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అంటే వాళ్ళు ఫోర్స్గా వచ్చి కూర్చోవటం వల్ల అక్కడ ఎదుగుంది. ఈమె కూడా పాపం ఇదైపోయారు. అసలు చైర్స్ అయితే ఇరిగిపోయినాయి, 4-5 చైర్స్ అయితే ఇరిగిపోయినాయి మాకు. సో ఇలా కొంచెంగా అందరు ఒక్కొక్కరు ఇట్లా చేసేస్తూ ఉన్నాము. ఈ గేమే ఎక్కువ టైం పట్టిందండి, మ్యూజికల్ చైర్ టైం చాలా టైం పట్టింది మాకు, నియర్ బై 40 minutes దాకా పట్టింది ఈ గేమ్ ఒక కంక్లూషన్కి వచ్చేసరికి. సరదాగా ఉంది, చాలా ఫన్నీగా సరదాగా ఉంది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒప్పుకోలేదు, మేము కూర్చున్నామన్నారు. కొంతమంది మా ఫాతిమా టీచర్ చెప్పారు, మీరు చూసుకోండి అమ్మా, మీరు ఏదో చూడండి. సో అలా ఫైటింగ్ అనమాట. సో అందరు పేరెంట్స్, పిల్లలు పేరెంట్స్ అందరు చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉన్నారు, ఏంటబ్బా ఇది ఇంత చిన్న గేమ్కి ఇలాగేంది అనేసి. బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇట్ ఈస్ టీచర్ చెప్తూనే ఉన్నారు, ఒక లైన్ కూడా గీశారనమాట, స్టిక్తో ఒక లైన్ కూడా గీసి ఆ లైన్ మీదే రావాలి, కొంచెం దూరంగా ఉండండి అంటుంటే కూడా అబ్బా. సో ఇక్కడ కూడా ఇదొక తమాషా అన్నమాట. ఇది కూడా అసలు చైరే లేపేసింది ఆవిడ. సురేష్ సార్ ఏమో చైర్లు ఇరిగిపోతున్నాయమ్మా, మీరు ఆడుకోవటానికి రండి, చైర్స్ మాకు మిగిలించండి అని సార్ చెప్తున్నా కూడా అసలు సార్ మాట కానీ ఫాతిమా టీచర్ మాట కానీ ఎవరి మాట అసలు వాళ్ళు అంత డీప్గా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, కుర్చీని తాకిన వాళ్ళు అవుట్ అని చెప్పారు మా సారు. కుర్చీ మీద కూర్చోవాలని చెప్పారు సురేష్ సారు, కానీ వీళ్ళు కుర్చీని ఎత్తేసారు. టీచర్ ఏమో లైన్ మీద రండి అంటుంటే అబ్బా.
అది ట్రైల్ వేశారనమాట. మళ్ళీ ఇక్కడ చాలా ఇదిగా ఆడారండి, చాలా గట్టి పోటీగా ఆడారు వీళ్ళు. వీళ్ళు నిజంగా ప్లేయర్స్ అయింటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను నేను గేమ్ ఆడేటప్పుడు. ఇలా గేమ్ ఆడేటప్పుడు ఆలోచించాను నిజంగా వీళ్ళు ప్లేయర్స్ అయితే ఎలా ఉంటుంది అనేసి. సో షీఈ్ అవుట్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు. టీచర్ గారేమో, ఫాతిమా టీచర్ గారేమో దూరంగా వెళ్ళండి అంటున్నా కూడా అక్కడే టీచర్ కూడా, మా టీచర్ మధ్యలో కూడా వస్తారు, వచ్చి లాగుతారు కూడా. అయినా కూడా దే నెవర్ లిజన్ హర్ వర్డ్స్. లాగుతున్నా కూడా టీచర్ని అసలు టీచర్ మాట పట్టించుకోవట్లేదు. అయ్యో మెసేజ్ కుర్చీ ఎత్తేసిందనమాట. సో దిస్ ఈజ్ ద స్మాల్ మ్యూజికల్. నేను ఇంకా ప్రైజ్ దగ్గరికి వెళ్ళలేదండి. సో వాళ్ళలోనే ఈమె ఫస్ట్ ప్రైజ్. సో దీస్ ఆర్ మై స్టూడెంట్స్ విచ్ ఆర్ మహిళా టీచర్. వాళ్ళ పిల్లలు వస్తే జస్ట్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్. సో ద లుబ్నా వచ్చింది, లుబ్నా అండ్ సమ్ 10th class children. తమ్ముడు అంటే లుబ్నా పిలిచింది, తమ్ముడు పదవే పద. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్నింగ్ జరిగిన సర్టిఫికేట్స్ అవి ఇప్పుడు ఈవినింగ్ రిమైనింగ్ పార్ట్ అండి ఇది. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ వీడియో రిలేటెడ్ అబౌట్ క్యాంప్ ఫైర్. ఇది నెక్స్ట్ పార్ట్ 3 పెడతాను క్యాంప్ ఫైర్ వచ్చేసి. సో ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది, పేరెంట్స్కి, టీచర్స్కి, స్టాఫ్కి అందరికీ. నైట్ టైం అనమాట. సో నైట్ అయ్యేసరికి మా స్కూల్ చూడండి లైటింగ్తో ఎంత అందంగా ఉందో బిల్డింగ్. సో స్మాల్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.